ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసలు గ్రూప్ 1 ని రద్దు చేయాలి అని మీరు ఎందుకు హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది? మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణలో తప్పులు జరిగినాయి. దాని తర్వాత వీళ్ళు పేపర్ కరెక్షన్కి వచ్చిన కాడ తప్పులు జరిగినాయి. ఈ తప్పులు భయంకరమైనటువంటి తప్పులు. 2 హాల్ టికెట్స్ రిలీజ్ చేసిర్రు. దాని తర్వాత 16 మంది ఎక్కువ వచ్చారు. 16 మంది ఎందుకు ఎక్కువ వచ్చారు? కాంట్రరీ చెప్పారు. 16 మందిని ఎక్కువ మందిని ఎవరిని తెచ్చారో తేల్చలేదు. 2 హాల్ టికెట్స్ ఇచ్చారు, తేల్చలేదు. 2 హాల్ టికెట్స్ ఇవ్వడం కానీ వీళ్ళు మీ బ్లూ ప్రింట్ని పాటించిరా అని కోర్టు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే మాకు బ్లూ ప్రింట్ లేదని చెప్పారు. తర్వాత దశలో వచ్చినటువంటి అడ్వకేట్ గారు బ్లూ ప్రింట్ ఉంది అని చెప్పారు. ఆ 2-3 ఎవాల్యుయేషన్స్ చేసినప్పుడు మార్కులు వేయడానికి ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్కు వీళ్ళు చేసినటువంటి దానికి కానీ ఈరోజు కోర్టు మేము చెప్పిన ప్రతి మాటకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినందుకు ఇంకొకటి టెక్నికల్ పాయింట్ ఇక్కడ మేము చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రివాల్యుయేషన్ చేస్తే పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ ఉద్యోగార్థులు మీరందరూ అలాగే ఉన్నారు. మరి ఇది మీలాంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? 100% మేడం, ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే. అసలుకే బీద పిల్లలు ఏదో మంచి ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారుతాయి, మా ముందు తరాలకు మేము కొద్దిగా మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి కొద్దిగా వెసులుబాటు దొరికేటటువంటి ఉద్యోగాలు. బీద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొద్దిగా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చేటటువంటి వాళ్ళు. అయితే హైకోర్టు తీర్పు మీద అప్పీల్కి వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. మరి మీరేం చేయబోతున్నారు? టీఎస్పీఎస్సీ బోర్డును మారుస్తానని చెప్పించిన రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ బోర్డును టీజీపీఎస్సీ బోర్డుగా మార్చారు, కానీ కనీసం సిబ్బంది లేదు. 2 సార్లు రద్దయినా కూడా మీరు ఎగ్జామ్ మళ్ళీ ఎందుకు పక్కడబందీగా పెట్టలేదని చెప్పేసి మొట్టికాయ మళ్ళా మార్కులు 25 ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ ఉద్యోగార్థులు మీరందరూ అలాగే ఉన్నారు. మరి ఇది మీలాంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? 100% మేడం, ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే. అసలుకే బీద పిల్లలు ఏదో మంచి ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారుతాయి, మా ముందు తరాలకు మేము కొద్దిగా మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి కొద్దిగా వెసులుబాటు దొరికేటటువంటి ఉద్యోగాలు. బీద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొద్దిగా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చేటటువంటి వాళ్ళు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 3వసారి కూడా గ్రూప్ 1 రద్దయిపోయింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, ఖచ్చితంగా ఈ మెయిన్స్ను రద్దు చేయాల్సిందేనంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. వారు మరెవరో కాదు, జనార్దన్ అలాగే ఇంద్రానాయక్. ప్రస్తుతం వారిద్దరూ నాతో పాటు ఉన్నారు. అసలు గ్రూప్ 1 మెయిన్స్ మీద, గ్రూప్ 1 నిర్వహణ మీద వారికి ఉన్న అనుమానాలు ఏంటి, ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. నమస్తే జనార్దన్. నమస్తే ఇంద్రనాయక్. అసలు గ్రూప్ 1ని రద్దు చేయాలి అని మీరు ఎందుకు హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది? మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? అయితే ఇది నోటిఫికేషన్ నుంచి దశల వారీగా తప్పులు జరుగుతూ వచ్చినాయి. ఆ తప్పులన్నీ వాళ్ళు అటనే కప్పిపుచ్చుకుంటూ ఏదో ఒకటి చేస్తూ కోర్టుకు వాళ్ళు ఇచ్చే కౌంటర్లు డిలే చేస్తూ తర్వాత రీజైనర్లు డిలే చేస్తూ నెట్టుకుంటూ వచ్చి లాస్ట్ మినిట్లో వీళ్ళు కోర్టుకు వచ్చారు. మా ప్రభుత్వానికి చాలా ఖర్చు అయింది, ఇలా ఏం లేవని తప్పించుకున్నారు. అలా తప్పించుకున్నటువంటిది 14 రాంగ్ క్వశ్చన్లు ప్రిలిమ్స్లో ఇచ్చినప్పుడు దానికి వాళ్ళు ఇచ్చినటువంటిది కౌంటర్లో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు, అవి రన్నింగ్ నోట్స్లు అని చెప్పి ఆ విధంగా తప్పించుకుంటుంటే మేము కొట్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు మాకు అండగా నిలిచినాయి. ఒకరోజు అసలు ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి 21 పిల్లర్ నెంబర్ నుంచి సెక్రటరేట్ గేటు బద్దలు కొట్టడానికి 40,000 మంది మీ కవాత్తు దొక్కినాం. ఎగ్జామ్ 2 రోజులు ఉందనంగా. అయినా ఈ కవాత్తుల మధ్యలో మమ్మల్ని తొక్కుతూ మా యొక్క ఆకాంక్షలను గ్రూప్ 1 కావాలనేటటువంటి ఆకాంక్షలను అన్నింటినీ తొక్కి ఎగ్జామ్ పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు అనేటటువంటిది తర్వాత దశల్లో కూడా వీళ్ళ యొక్క అక్రమాలు ఏంది, వీళ్ళ వక్ర బుద్ధి ఏంది అనేది తేలింది. అలా తేలినటువంటిదే ఎగ్జామ్ నిర్వహణలోనే ఆడపిల్లలు కొంతమంది కొంగులో చిట్టీలు కట్టుకొని పోయారు. ఒక్కాడ నారాయణమ్మ కాలేజీలో ఇవన్నీ పెట్టుకొని పోయారు. ఈ విధంగా పెట్టుకొని పోయినప్పుడు వాటిని కూడా మేము చూపించడం జరిగింది. ఎగ్జామ్ నిర్వహణలో, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణలో తప్పులు జరిగినాయి. దాని తర్వాత వీళ్ళు పేపర్ కరెక్షన్కి వచ్చిన కాడ తప్పులు జరిగినాయి. ఈ తప్పులు భయంకరమైనటువంటి తప్పులు, క్షమించరానటువంటి తప్పులు. అడ్వకేట్ గారు అన్నారు ఈ తప్పులు కాదు, ఇవి ఎట్లాంటివి అంటే చాలా ఒక బండ బూతులు లాంటివి అని చెప్పారు. 2 హాల్ టికెట్స్ రిలీజ్ చేసిర్రు.
దాని తర్వాత 16 మంది ఎక్కువ వచ్చారు. 16 మంది ఎందుకు ఎక్కువ వచ్చారు? ఇంపర్సనేషన్ జరిగే అవకాశం ఉంది. గత గ్రూప్ 1 కూడా ఈ విధంగానే జరిగింది, ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి అని అడిగినప్పుడు మేము బయోమెట్రిక్ తీసుకున్నాం అన్నారు. బయోమెట్రిక్ తీసుకుంటే ఇది ఎందుకు వచ్చిందంటే బయోమెట్రిక్ మేము అన్ని సెంటర్లను కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండడానికి ఇంటర్నెట్ నువ్వు కట్ చేసినామని చెప్పారు. అదే తర్వాత వచ్చినటువంటి అడ్వకేట్ గారు ఇంటర్నెట్కు మాకు దీనికి ఏం సంబంధం లేదు, ఇంపర్సనేషన్ జరుగుద్ది కదా, మీరు అట్లా చేసినప్పుడు ఒక 3 గంటలలో తీసుకోలేరంటే అలాంటి ఏం లేదని చెప్పారు. కాంట్రరీ చెప్పారు. 16 మందిని ఎక్కువ మందిని ఎవరిని తెచ్చారో తేల్చలేదు. 2 హాల్ టికెట్స్ ఇచ్చారు, తేల్చలేదు. 2 హాల్ టికెట్స్ ఇవ్వడం కానీ వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా అక్రమాలు చేయడానికి అక్కడనే పునాది రాయపడ్డది మెయిన్స్లో. ఎందుకంటే హాల్ టికెట్స్ను ఒక క్రమ పద్ధతి ప్రకారం జనరేట్ చేస్తారు. అదే పద్ధతిని మార్చినప్పుడు ఏ విధంగా చేసారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్టివ్గా ఒక కోటి ఉమెన్స్ వేసుకొని ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోరు. దాని తర్వాత వీళ్ళు ఓఎంఆర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను, మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను అన్నిటిని తుంగలో దొక్కిరు. మెయిన్ తుంగలో దొక్కినటువంటి అంశం ఒక జెల్ పెన్తో ఎగ్జామ్ రాయొద్దని చెప్పి జెల్ పెన్తో రాసినటువంటి వాళ్ళు అల్ల ఉన్నా కానీ దాన్ని పక్కన పడేశారు. దాని తర్వాత వీళ్ళు చేసినటువంటి ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చే ముందు పిఎంఎల్ అని ఇవ్వాలి, ప్రొవిజనల్ మార్క్ లిస్ట్. అంటే మనకు ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారో ఆ రోజే లిస్ట్ రావాలి. ఆ లిస్ట్ ఇవ్వకుండా అట్లనే పోయారు. దాని తర్వాత రీకౌంటింగ్ అలో చేసినప్పుడు ఫస్ట్ రిజల్ట్ రోజు ఎన్ని వచ్చినాయి, తర్వాత రిజల్ట్ రోజు ఎన్ని వచ్చినాయి అది కూడా చెప్పలేదు. దాని తర్వాత వీళ్ళు ఉర్దూ మీడియంలో ఫస్ట్ 9 మంది అని, తర్వాత 10 మంది అని, ఈ అంకెల గారడిని కూడా వాళ్ళు కనీసం ఉర్దూ మీడియంలో ఎంతమంది వచ్చారో తేల్చలేకుండా పోయారు. తర్వాత వీళ్ళు ఎగ్జామ్ కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళు మీ బ్లూ ప్రింట్ని పాటించిరా అని కోర్టు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే మాకు బ్లూ ప్రింట్ లేదని చెప్పారు. తర్వాత దశలో వచ్చినటువంటి అడ్వకేట్ గారు బ్లూ ప్రింట్ ఉంది అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు చేసినటువంటి ఇంకా చాలా తప్పులు ఏంటంటే అసలు ఎగ్జాముకు వీళ్ళు అలో చేసినటువంటి విధానాన్ని ఎక్కడ క్వశ్చన్ చేసినా కానీ కోర్టులో చేసినటువంటి తప్పు ఫస్ట్ వరకు స్టే రావడానికి చెప్పినప్పుడేమో బ్లూ ప్రింట్ లేదన్నదు. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళు నార్మలైజేషన్ చేసిర్రా, తర్వాత మోడరేషన్ చేసిర్రా, స్కేలింగ్ చేసిర్రా, యావరేజ్ చేసిర్రా అని ఒక పిటిషన్లు అడిగితే మేము యావరేజ్ చేసినాం అన్నారు. ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్ జరిగిందన్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ని యావరేజ్ చేసి వేసినాం అన్నారు. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం మోడరేషన్ జరగాలి. అక్కడ అడ్వకేటు యావరేజ్ అని చెప్పిండు, తర్వాత దశలో అడ్వకేట్ గారు మేము మోడరేషన్ చేసినామని చెప్పారు. ఫస్ట్ దశలో బ్లూ ప్రింట్ లేదని, తర్వాత బ్లూ ప్రింట్ ఉన్నదని చెప్పారు. ఈ విధంగా చెప్పే క్రమంలోనే అసలు 2-3 ఎవాల్యుయేషన్స్ అని ఎట్ట చేసిర్రు అని అడిగిర్రు. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, కోర్టు రీవాల్యుయేషన్ ఇచ్చింది కానీ ఎవాల్యుయేషన్కు నోటిఫికేషన్లో ప్రొవిజన్ లేదన్నారు. మరి 1వ ఎవాల్యుయేషన్ అయినాక 2వ ఎవాల్యుయేషన్, 3వ ఎవాల్యుయేషన్ చేసేది ఎవాల్యుయేషన్సే కదా. ఈ ఎవాల్యుయేషన్స్ చేసినప్పుడు మరి ఆ రోజు ఏ విధంగా పాసిబుల్ అయింది, ఈ రోజు ఎందుకు పాసిబుల్ కాదు? ఇంకొకటి, ఆ 2-3 ఎవాల్యుయేషన్స్ చేసినప్పుడు మార్కులు వేయడానికి ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్కు వీళ్ళు చేసినటువంటి దానికి ఓఎంఆర్లో మార్కులు వేసారు, 3వ ఎవాల్యుయేషన్కు మాన్యువల్లో మార్కులు వేసారు. ఈ విధంగా వేసినటువంటి దాన్ని కోర్టు ప్రతిదీ అడిగినా కానీ వీళ్ళన్నీ మనకు ఉట్టిగా దాటవేత్త మాటలు చెప్పారు. వీళ్ళు థర్డ్ ఎవాల్యుయేషన్ అసలు రీఎవాల్యుయేషనే లేదు, 3 ఎవాల్యుయేషన్ చేసిరు మేడం. ఎంతమందిని చేసిరు? థర్డ్ ఎవాల్యుయేషన్కి ఎంతమంది పోయారు, ఎంత పర్సెంటేజ్ అంటే ఫస్ట్ చేయలేదన్నారు, తర్వాత చేసినాం అన్నారు, ఇది చాలా నెగ్లిజిబుల్ అన్నారు. దీనికి సంబంధించిన డేటా ఏమంటే షీల్డ్ కవర్లో మేము ఇస్తామని చెప్పారు. ఈ విధంగా మొత్తం జరిగినాయి మేడం, మొత్తం జరిగినాయి. కాబట్టి జరిగిన ఇప్పుడు ప్రతి తప్పును కూడా నేను ప్రతి స్టూడియోకి వెళ్ళి కనీసం 20 స్టూడియోలలో గంట నుంచి 2 గంటల వరకు ప్రతి పాయింట్స్ కనీసం 20 పాయింట్లను పెట్టుకొని ప్రతి దానికి ఇంత బల్క్ ఎవిడెన్స్ని పెట్టి స్క్రీన్ల మీద ఎక్స్ప్లెయినర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసినాక అంత అర్థమైపోయింది. కోర్టులో మేము ఏదైతే ఇప్పుడు మాట్లాడిరో వీళ్ళు ఆ మాట్లాడిన మేము అన్ని స్టూడియోలలో చెప్పినటువంటివే. మేము చెప్పినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీఆర్ఎస్ తొత్తులు, బీజేపీ తొత్తులు అని చెప్పిర్రు. కానీ ఈరోజు కోర్టు మేము చెప్పిన ప్రతి మాటకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినందుకు కోర్టు మా ఎవిడెన్స్ను మా అడ్వకేట్లు ప్రొడ్యూస్ చేసినందుకు స్వీకరించింది. కానీ వీళ్ళు చెప్పినటువంటి డొంక తిరుగుడు మాటలకు రోజు కోర్టు ఇచ్చింది. ఇంకొకటి, ఈరోజు వీళ్ళు ఎవాల్యుయేషన్కు అవకాశం లేదని చెప్తున్నారు కదా, మరి ఆ రోజు ఏం చేశారు? ఇంకొకటి టెక్నికల్ పాయింట్ ఇక్కడ మేము చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రీవాల్యుయేషన్ చేస్తే మీకు మళ్ళీ గతంలో జరిగిన దానికన్నా ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఎందుకు మేడం అంటే ఒక ఓఎంఆర్లో 3 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1లో మా పర్సనల్ డీటెయిల్స్, పార్ట్ 2లో ఫస్ట్ ఎవాల్యుయేషన్, పార్ట్ 3లో సెకండ్ ఎవాల్యుయేషన్స్. ఈరోజు నా పేపర్లు అన్నీ దిద్దిర్రు. నా పర్సనల్ డీటెయిల్స్ మొత్తాన్ని డిటాచ్ చేసి పక్కనేసి ఎగ్జామినర్కు నా డీటెయిల్స్ తెలియదు. నా పేరు, నా కులం పేరు, మా అయ్య పేరు అన్నీ ఉంటాయి.
కాబట్టి ఆడ కులం పరంగా ఇంకొక పరంగా జరిగి ఉండొచ్చు అని డీటెయిల్ తీసేస్తారు. ఈరోజు రీఎవాల్యుయేషన్ చేయడానికి నా పేపర్స్కు నువ్వు చించిన పార్ట్ 1 పేపర్స్ ఎక్కడ ఇచ్చినావు, అది నా పార్ట్ 1ది నాదేనా కాదని నువ్వు చెప్పడానికి నా సిగ్నేచర్ ఎట్లా తీసుకుంటావు, ఇది ఏ విధంగా నీకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఇంకా 100కు 200 వస్తాయి. కాబట్టి మీరు గమ్మున కూర్చొని ఏమి చేయకుండా మీరు 29 జియో మీద ఏదైతే కేసు వేసినావో ఆ కేసు మీద జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగి మీరు మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి ఎగ్జామ్ పెడితే మంచిది. ఈ లోపల మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఇరి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం మంచిది ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇంద్రనాయక్, మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా గ్రూప్ 1ని రద్దు చేయాల్సి వచ్చింది, అప్పుడేం జరిగింది? అప్పుడు అంటే బయోమెట్రిక్ పెట్టకపోవడం వల్ల, పేపర్ లీక్ అవ్వడం వల్ల 2 సార్లు రద్దు అయిపోయింది. 3వసారి కూడా ఎగ్జామ్ పెడుతున్నప్పుడు కూడా మేము చాలాసార్లు కూడా అంటే మాకు తెలిసిన అంటే ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా కలిసి చెప్పాము, ఈసారి చాలా ట్రాన్స్పరెంట్గా ఇంటిగ్రిటీగా పెట్టండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాము. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డును మారుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ బోర్డును టీజీపీఎస్సీ బోర్డుగా మార్చారు, కానీ కనీసం సిబ్బంది లేదు దాంట్లో. కనీసం ఎగ్జామ్లు పెట్టడానికి కానీ అంటే ఏమైనా చేయడానికి కూడా ఒక సిబ్బంది కూడా లేదు దాంట్లో. ఎన్నోసార్లు చెప్పాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అనుకుంటున్నారో, మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ కోదండరామ్ సార్ కానీ ఎన్నోసార్లు సందర్భాల్లో దీంట్లో సిబ్బంది లేరు, చాలా తప్పుడు తడకగా ఉంది టీఎస్పీఎస్ అని చెప్పి చాలాసార్లు చెప్పినా కూడా వాళ్ళు మా మాట వినలేని పరిస్థితి. ఇవాళ కోర్టు ఏం చెప్పింది, ఇవాళ ఇంటిగ్రిటీ లేదని, ట్రాన్స్పరెంట్ లేదని, 2 సార్లు రద్దయినా కూడా మీరు ఎగ్జామ్ మళ్ళీ ఎందుకు పకడ్బందీగా పెట్టలేని చెప్పేసి మొట్టికాయలు వేసింది. ఇవాళ మొదటిసారి ఎగ్జామ్ పెట్టినప్పుడేమో 21,75,000 మంది వస్తారని చెప్పారు, మళ్ళీ మార్క్ లిస్ట్ ఇచ్చినప్పుడేమో 21,085. ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మేము అడుగుతే అంటే వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆన్సర్ లేదు. ఇక్కడ నుంచే ఈ బీజాలు పడ్డాయి. ఎందుకంటే దాంట్లో అక్రమాలు జరిగాయని డే 1 నుంచి కూడా జియో 29 తీసుకురమ్మని చెప్పేసి ఎవరు కూడా రోడ్డు మీద ధర్నాలు చేయలేదు. ఆ జియో 29 తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అంటే వెనకబడిన పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ బోర్డు కానీ 29 జియోని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకోని చెప్పారు, ఇలా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు అనుకునే వాళ్ళు ఈ జియోని తీసుకొచ్చారు. దీన్ని ఎన్నోసార్లు మేము ఎన్ని సందర్భాలు అంటే నైటు 12, 1, 2 గంటల వరకు కూడా మంత్రుల దగ్గర కూర్చొని ఈ 29లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పినా కూడా మా మాటలు వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది. కానీ జియో 29 తీసుకొచ్చారు, ఇలా కోర్టు మొట్టికాయలేషన్ జరిగింది. కొన్ని సెంటర్లలో కొంతమంది ఎక్కువ రావడం, కొన్ని సెంటర్లు అసలు కొంతమంది లేకపోవడం, వరుస హాల్ టికెట్ నెంబర్లు 94, 95, 96, 97, 98 వరుసగా రావడం ఏంటి అసలు? వరుసగా ఎందుకు వస్తాయి అసలు? ఏమైనా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కదా.